ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం కస్టమ్ యూఆర్ఎల్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. సో గతంలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. కాకపోతే అది ఓల్డ్ ప్రొసీజర్. ఇప్పుడు మొత్తం ప్రొసీజర్ అయితే చేంజ్ అయింది. ఎప్పటికప్పుడు యూట్యూబ్‌లో ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉన్నాయి. సో మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మళ్ళీ నేను ఈ న్యూ ప్రొసీజర్‌తో ఒక వీడియో అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భవానీ హోమ్ టెక్ ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి HTML కోడింగ్ గురించి, సి లాంగ్వేజ్ గురించి అండ్ అట్లాగే కంప్యూటర్ కోర్సులు అయితే నేర్పిస్తూ ఉంటారన్నమాట. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ కి అయితే ఈ ఛానల్ చాలా బాగా యూజ్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. ఈ కస్టమ్ యూఆర్ఎల్ కి రిక్వైర్మెంట్స్ అన్నమాట. అంటే మీ ఛానల్ పెట్టి 30 days అవ్వాలి అండ్ అట్లాగే మీ ఛానల్ ఆర్ట్ అంటే ఛానల్ కి కవర్ ఉంటది కదా బ్యాక్ సైడ్. సో ఆ ఛానల్ ఆర్ట్ అనేది అప్లై చేయాలి అండ్ అట్లాగే మీ ఛానల్ లోగో ఒకటి పెట్టాలి అండ్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక 30 days అనేది అవ్వాలన్నమాట. ఛానల్ కి మినిమం ఒక 100 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఓకేనా? సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఉంటే కనుక మీరు ఇప్పుడు ఈ ప్రొసీజర్ నేను చెప్పేది చేస్తే మీకు కస్టమ్ యూఆర్ఎల్ వచ్చేస్తుంది. సో కస్టమ్ యూఆర్ఎల్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మీరు మీ ఛానల్ లింక్ పంపించాలనుకోండి. ఎలా పంపిస్తారు? మీ ఛానల్లో ఏదో ఒక వీడియో తీసి వాళ్ళకి పంపిస్తారు. అంటే ఆ వీడియో లింక్ అనేది వాళ్ళకి షేర్ చేస్తారు. సో అట్లా కాకుండా జస్ట్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఛానల్ యూఆర్ఎల్ అనుకోండి, youtube.com/madhurak అని సెర్చ్ చేయండి సార్, నా ఛానల్ ఓపెన్ అవుద్ది అని అంటారు. అదేంటంటే కొంచెం చెప్పడానికి ప్రొఫెషనల్ గా అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఛానల్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్ ఛానల్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, డాష్ బోర్డు, కంటెంట్, ప్లేలిస్ట్, అనలిటిక్స్ అని చెప్పేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి కస్టమైజేషన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ కస్టమైజేషన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లేఅవుట్, బ్రాండింగ్, ఇన్ఫో అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫో అని ఉంది చూడండి, థర్డ్ ఆప్షన్. సో దీమే ప్రెస్ చేయండి. దీమే ప్రెస్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. సో ఇదివరకు ఇతని ఛానల్ ఐడి ఇదనమాట. సో ఇదంతా కాపీ చేసుకుని వాళ్ళకి పంపించాలంటే కుదరదు కాబట్టి ఇక్కడ మీకు చూడండి సెట్ ఏ కస్టమ్ యూఆర్ఎల్ ఫర్ యువర్ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది. సో దీమే ప్రెస్ చేయండి. దీమే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి మీకు కావాల్సిన యూఆర్ఎల్ అయితే ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి youtube.com/c/jkmedia telugu అని చెప్పేసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ చూడండి. సో ఇదంతా కామనే, జేకే మీడియా తెలుగు అనేది కూడా కామనే. అండ్ ఇక్కడ పక్కన మీరు లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇట్లా ఎంటర్ చేసి దీన్ని మీరు ఇక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూడండి క్లెయిమ్ అని చెప్పేసి పడింది. సో ఇట్లాగా మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో పబ్లిష్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అడుగుద్ది. సో ఇది మీరు కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి, అంటే youtube.com/c/jkmedia అని కొడితే సరిపోద్ది. అండ్ మధ్యలో ఇక్కడ మీకు సి ఉంది కదా, ఈ సి అనేది మీకు అవసరం లేదు, // అవసరం లేదు. youtube.com/jkmedia అని కొడితే సరిపోద్ది. సి మీన్స్ ఛానల్ అని చెప్పేసి అర్థం. సో తర్వాత మీకు చూపిస్తా ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో ఇట్లాగా జేకే మీడియా తెలుగు అనేది ఓకేనా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనం కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే లోడ్ అవుద్ది. ఇక్కడ మీరు చూడండి చేంజెస్ పబ్లిష్డ్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. youtube.com/jkmedia. సో youtube.com/jkmedia తెలుగు అని సెర్చ్ చేసాం. ఒకసారి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడండి జేకే మీడియా తెలుగు ఈ ఛానల్ అయితే ఓపెన్ అయింది. సో ఈ రకంగా మీరు ఏంటి అని అంటే మీ ఛానల్ కి సంబంధించిన కస్టమ్ యూఆర్ఎల్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు కస్టమ్ యూఆర్ఎల్ ఎలిజిబుల్ అయింది అని అంటే కనుక వెంటనే క్లెయిమ్ చేసుకోండి. కస్టమ్ యూఆర్ఎల్ అనేది సో ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది. సో అదేంటంటే ఇప్పుడు వేరే వాళ్ళకి మీ ఛానల్ గురించి చెప్పాలి అని అంటే కనుక సింపుల్ వేలో మీరు చెప్పడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఇంతే వీడియోలోకి అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. సో దిస్ ఇస్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.